ఢిల్లీలో ఓబీసీ జాతీయ సెమినార్ నిర్వహించామని, సమావేశంలో పలు డిమాండ్లపై చర్చించామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. జనాభా ప్రకారం ఓబీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లు పెంచాలని అన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీల బిడ్డలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంత్రిత్వ శాఖ పెట్టాలి, జాతీయ స్థాయిలో బీసీలకు బడ్జెట్ కేటాయించి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలు పెట్టాలి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా గురుకులాలు, అదేవిధంగా కాలేజ్ హాస్టళ్ళు, అదేవిధంగా పెద్ద ఎత్తున హాస్టళ్ళు పెట్టి బీసీలు చదువుకునేటట్టు ప్రోత్సహించాలి. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది లోక్దాలు, అనేక మంది ప్రధానమంత్రులు అయ్యారు. కానీ ఏ పార్టీ కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు. కానీ బీజేపీ బీసీని 3 సార్లు ప్రధానమంత్రి చేసింది, ఉపరాష్ట్రపతి చేసింది, అదేవిధంగా రాష్ట్రపతిలో గిరిజన మహిళను చేసింది. ఆ విధంగా పేద కులాలకు అధికారం ఇచ్చి చరిత్ర సృష్టించింది. కాబట్టి మోడీ హయాంలోనే ఏది జరిగినా మోడీ హయాంలోనే బీసీ బిల్లు వస్తుంది. చట్ట సభల్లో రిజర్వేషన్లు గ్యారెంటీగా వస్తాయి. మోడీ ద్వారానే అది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నా.